వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోపాకులపాడు గ్రామంలో వ్యవసాయ భూమిలో బంగారం కలకలం సృష్టిస్తోంది. ఇంతకు ఇక్కడ బంగారం దొరుకుతోందా లేకుంటే ఇది ఎవరో మహిళ పోగొట్టుకున్న బంగారం అనే చర్చ ప్రస్తుతం నడుస్తోంది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోపాకులపాడు గ్రామంలోని ప్రతాప్ రెడ్డి అనే రైతుకు చెందిన 6 ఎకరాల వ్యవసాయ భూమి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ భూమిని బాలు అనే కౌలు రైతు సాగు చేస్తున్నాడు. పత్తి చేనులో గడ్డి కలుపు తీస్తున్న క్రమంలో కొన్ని బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి. వీటిని రహస్యంగా ఇంటికి తీసుకెళ్లారు. కానీ పంచుకునే విషయంలో కౌలు రైతుకు కూలీలకు మధ్య గొడవ జరిగింది. కౌలు రైతు బాలు తనకు దొరికిన బంగారమంతా తనకే చెందుతుందని చెప్పడంతో కూలీల ద్వారా ఈ వ్యవహారం బయటకు పొక్కింది. భూమి యజమాని ప్రతాప్ రెడ్డి దృష్టికి ఈ విషయం రావడంతో ఆయన ఇరువురిని మందలించి వదిలేశాడు. అయితే ప్రతాప్ రెడ్డి ఈ భూమిని 6 సంవత్సరాల క్రితం ఇదే గ్రామానికి చెందిన జైపాల్ రెడ్డి అనే వ్యక్తి నుండి కొనుగోలు చేశాడు. అయితే 6 ఏళ్ల క్రితం భూమి అమ్మిన వ్యక్తి ఇప్పుడు వాటా కోసం ఎదురుదాడి మొదలుపెట్టాడు. తన భూమిలో బంగారపు రాసులున్నాయని, అందులో తనకు కూడా వాటా రావాలని ఎదురుదాడి మొదలుపెట్టాడు. అంతేకాదు దొరికిన బంగారం సమాచారం పోలీసులకు అందించి ఫిర్యాదు చేశాడు. తన వాటా తేల్చాలని డిమాండ్ చేస్తున్నాడు. ఈ బంగారం పంచాయతీ ఇప్పుడు పోలీస్ స్టేషన్కు చేరింది. అయితే ఈ భూమికి పరిసర ప్రాంతాల్లో గతంలో కాకతీయుల కాలం నాటి ఆలయాలున్నాయి. దీంతో ఆ పరిసరాల్లో ఇంకా ఇందులో పెద్ద ఎత్తున బంగారపు నిధులున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో వరంగల్ జిల్లాలో మరో చారిత్రక ప్రదేశం బయటపడబోతోందా? కాకతీయుల కాలం నాటి కనుమరుగైన ఓ కుగ్రామం చరిత్ర ఆనవాళ్లు బహిర్గతం కాబోతున్నాయా? ఇప్పుడిదే చర్చ చెన్నారావుపేట మండలంలో జోరుగా సాగుతోంది. ఈ తండాలో బంగారం ముక్కలు బయటపడ్డ ప్రాంతానికి ఇతర రైతులు కూడా వచ్చి చూస్తున్నారు. అక్కడి పరిసరాల్లో కాకతీయుల కాలం నాటి శివాలయం కనిపించింది. అక్కడే 100 ఏళ్ల క్రితం ఓ గ్రామం ఉన్నటువంటి ఆనవాళ్లు కూడా కనిపించాయని స్థానికులు చెప్తున్నారు. బంగారం బయటపడ్డ వ్యవసాయ పొలంలో గతంలో ఎన్నడూ ఎలాంటి ఆభరణాలు దొరకలేదని స్థానికులు చెబుతున్నారు. వారం క్రితం పత్తి చేనులో కలుపు తీస్తుండగా మహిళల మంగళసూత్రంలో ఉండేటువంటి 3 భాగాలు దొరికాయని, మట్టిలో అవి పూర్తిగా కప్పుకుపోయున్నాయని చెప్తున్నారు. దీనినే కౌలుదారులు, కూలీలు నిర్ధారిస్తూ కొంచెమే బంగారం దొరికిందని చెప్తున్నారు. కానీ కొంతమంది గ్రామస్తులు ఇక్కడ జరుగుతున్న ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇదంతా పనిలేని వారు చేసిన పుకార్లని కొట్టిపారేస్తున్నారు. పురావస్తు శాఖ నిపుణుల అంచనా ప్రకారం దొరికిన బంగారు ఆభరణాల భాగాలు దాదాపుగా 200 ఏళ్ల క్రితం తయారు చేసినట్లుగా తెలుస్తోంది. 100 ఏళ్లు పైబడ్డ పురాతన వస్తువు కాబట్టి పురావస్తు శాఖ పరిశోధన చేస్తే మరిన్ని చారిత్రక ఆనవాళ్లు బయటపడే అవకాశం ఉంది. స్థానికులు చెప్పుకుంటున్నట్లుగా కాలగర్భంలో కలిసిపోయిన పురాతన కుగ్రామ చరిత్ర బయటపడే అవకాశం ఉంది. దీంతో ఈ భూమి ఇప్పుడు బంగారమైందని అంతా చర్చ జరుగుతోంది. అసలు ఇందులో దొరికిన బంగారం ఎంత, పంచుకున్నది ఎంత, ఆ బంగారం ఎవరికి చెందుతుంది అనే చర్చ మాత్రం జోరుగా సాగుతోంది.